బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిటీ పోలీసులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. తాజాగా ఎక్స్ట్రాడిషన్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. అమెరికాలో తలదాల్చుకున్న ఆ ఇద్దరిని అప్పగించాలంటూ ఆ దేశానికి సమాచారం ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. సిఐడి ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించారు. విదేశీ వ్యవహారాల శాఖ అమెరికా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే నిందితులిద్దరిని భారత్కు అప్పగించే అవకాశం ఉంది. నిందితులు ఇద్దరిపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా నిందితులుగా ఉన్న అటు ప్రభాకర్, శ్రవణ్ రావును కూడా ఇద్దరిని అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చినందుకు అటు పోలీసులు అయితే ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. కేసులో ముఖ్యంగా నిందితులైనటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా పారిపోయి అక్కడ తలదాచుకున్నారు. ఇండియాకి రాకుండా తప్పించుకునే ప్రయత్నాలు అన్ని కూడా చేస్తున్నారు. కానీ పోలీసులు వారిని ఇండియాకి రప్పించేందుకు ఉన్న ప్రయత్నాలన్నీ కూడా వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ట్రాడిషన్ సంబంధించి, ఎందుకంటే అమెరికాతో భారత్ కి నిందితులను, కరుడుగట్టిన నిందితులను అప్పగించే ఒప్పందం ఉంది కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం నిందితులను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే సిఐడి ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించడం జరిగింది. అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అమెరికా ప్రభుత్వానికి నివేదిక వెళ్తే ఖచ్చితంగా ఇద్దరు నిందితులను కూడా ఇండియాకి రప్పించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావే చాలా కీలకంగా ఉన్నారు. వారి ఆదేశాల మేరకే మేము పని చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితులు చెప్పారు. కాబట్టి వారి స్టేట్మెంట్ కూడా ఈ కేసులో కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రధానంగా A1, A2గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడి అనేక అక్రమాలు చేసినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే వారు కేసు నమోదైన మరుసటి రోజే అమెరికాకి పారిపోయారు. కాబట్టి ఇద్దరిని కూడా అమెరికా నుండి ఇండియాకి రప్పించేందుకు ఉన్న ప్రయత్నాలన్నీ కూడా పోలీసులు చేస్తున్నారు. వారిని వీలైనంత త్వరగా ఇండియాకి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచే విధంగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సిఐడి విదేశాంగ శాఖకు సంబంధించి ఏదైతే నివేదిక పంపించడం జరిగిందో ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యింది. ఒకవైపు రెడ్ కార్నర్ నోటీస్ కు సంబంధించి ఇంటర్పోల్ అధికారులకు కూడా ఇప్పటికే సమాచారం అందింది. అది కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ నిందితులను ఇండియాకు రప్పించేందుకు ఉన్న ప్రయత్నాలన్నీ కూడా సిటీ పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ప్రభాకర్ రావే చాలా కీలకంగా ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకే అనేక వ్యాపారస్తులై, రాజకీయ నాయకులవి, ప్రైవేట్ జడ్జిల ఫోన్ లో కూడా ట్యాపింగ్ చేశామని చెప్పేసి నిందితులు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి దీంట్లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అరెస్ట్ అవుతేనే చాలా కీలకమైన సమాచారం ఇంకా బయటపడే అవకాశం ఉంది.